తెలంగాణలో కాళేశ్వరం మీద కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే లొల్లి నడుస్తుంది. ఈ లొల్లి వల్ల నష్టపోతుంది మాత్రం రైతనే. ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించి సుందిల్లా, అన్నారం, మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్లకు సంబంధించినటువంటి బేస్మెంట్లు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిర్రని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటే, అట్లయితే కన్నెపల్లి నుంచి నీళ్లు తోడి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ అవి దెబ్బతిన్నాయి కాబట్టి దెబ్బతిన్న దగ్గర ఎక్కువ నీళ్లు స్టోరేజ్ చేస్తే కింద దిగువన ఉన్నటువంటి గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అని చెప్పి కాంగ్రెస్ చెప్తారు. వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే వీళ్ళు ఒక ఆన్సర్ చెప్తారు. ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకున్నట్టు ఉన్నది తప్ప అక్కడ పరిష్కార మార్గం అయితే ఆలోచిస్తలేరు. దీనివల్ల రైతన్నలు నష్టపోతారు. నిజంగా మనసు ఉంటే మార్గం ఉంటుందా లేదా అని ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే రైతులకు నిజంగా మనం నీళ్లు ఇవ్వదలుచుకుంటే, రైతుల బాధల్ని తీర్చదలుచుకుంటే ఖచ్చితంగా మనసుంటే మార్గం ఉంటుంది. ఓ నలుగురు ఇంజనీర్ని తోలుకపోయి అక్కడ పరిస్థితిని చూపించి మరి ఎట్లయితే రైతులకు మనం మేలు చేయగలుగుతాం, ఏ విధంగా అయితే రైతులకు మనం నీళ్ళు ఇవ్వగలుగుతామని ఒక ఆలోచన చేస్తే, రైతులకు మేలు చేయగలిగితే రైతులు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు కదా. ఆ రైతుల బాధ తీరితే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉంటుందా అనేది ఆలోచన చేయాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ పక్షాన మేము తెలియజేస్తున్నాం. దయచేసి మీరు నీళ్ళు ఇచ్చే మార్గాన్ని ఆలోచించండి, రైతుల గోసలు తీర్చండి. మీరు ఆ దిశగా అడుగులు వేస్తారని మేము ఆశిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై భారత్, జై కిసాన్.